ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ర్యాగింగ్ సంఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న తిరుపతి పట్టణానికి చెందిన విద్యార్థి సీనియర్ విద్యార్థుల చేత ర్యాగింగ్కు గురై మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నంకు పాల్పడ్డాడు. అయితే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్ హాస్పిటల్లో గత విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని జూన్ 22వ తేదీన హాస్టల్ గదిలో సీనియర్ బ్యాచ్ విద్యార్థులు 15 మంది ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హాస్పిటల్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అదే రోజు ఫిర్యాదు చేశారని, ఇందుకు బాధ్యులైన 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. సస్పెండ్ చేసిన 15 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి హాస్పిటల్ డీన్ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ కుమారుడు కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ర్యాగింగ్ సంఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న తిరుపతి పట్టణానికి చెందిన విద్యార్థి సీనియర్ విద్యార్థుల చేత ర్యాగింగ్కు గురై మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నంకు పాల్పడ్డాడు. అయితే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్ హాస్పిటల్లో గత విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని జూన్ 22వ తేదీన హాస్టల్ గదిలో సీనియర్ బ్యాచ్ విద్యార్థులు 15 మంది ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హాస్పిటల్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేశారని, ఇందుకు బాధ్యులైన 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. సస్పెండ్ చేసిన 15 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి హాస్పిటల్ డీన్ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ కుమారుడు కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.